అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం అనుకున్నంత తేలికైనది కాదు, భయపడేంత భారమైనది కాదు. అనువుగా లేనప్పుడు విధికి తలవంచాలి, అవసరమైతే ఆ విధినే ఎదిరించాలి. అనాలోచిత నిర్ణయాలకు తావివ్వకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మనల్ని గెలుపుకు దగ్గర చేస్తాయి, జీవితానికి కొత్త అర్థాన్నిస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 2, 2024, శనివారం. తిథి షష్ఠి, ఉదయం 7:53 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 2:42 వరకు, తదుపరి అనురాధ. యోగము వ్యగాతము, సాయంత్రం 6:07 వరకు, తదుపరి హర్షణము. కరణం వనిజ, ఉదయం 7:53 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:24 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం రాత్రి 11:52, చంద్రాస్తమయం ఉదయం 10:26. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:51 వరకు, యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు, గుళిక కాలం ఉదయం 6:24 నుండి 7:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:59 వరకు, వర్జము సాయంత్రం 6:54 నుండి 8:35 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 4:59 నుండి 6:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల నుండి 8:43 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:36 వరకు. మార్చి 2, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ షష్ఠి, ఉదయం 7:53 వరకు ఉంది, తదుపరి సప్తమి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అలాగే ఈ రోజు ఉదయం 7:53 నుండి రాత్రి 8:24 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:17 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాశ్రమం ఈ రోజు ఉదయం 8:17 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాశ్రమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:17 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. స్వాతంత్ర సమరయోధురాలు కవయిత్రి సరోజినీ నాయుడు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 2 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో. మేషరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో శ్రద్ధ అవసరం. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. ధనస్సు రాశి ప్రశాంతంగా గడుపుతారు. మకర రాశి శత్రువులపై విజయం సాధిస్తారు. కుంభరాశి స్నేహితులతో గడుపుతారు. మీనరాశి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.